అతి తక్కువ పేదరికం కేరళలో ఉంది. అతి తక్కువ పేదరికం కేరళలో ఉంది. పినరాయి విజయన్ చెప్తున్నాడు, ముందు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి. పినరాయి చెప్తున్నాడు, అతి తక్కువ పేదరికం మా కేరళ రాష్ట్రంలో ఉంది, ఫస్ట్ మీ రాష్ట్రాన్ని మీరు చక్కగా చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డిని కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక రేవంత్ అన్న తలెడబెట్టుకుంటాడు అన్నకే అర్థం కావాలి. ఇగో కేరళ ఎన్నికల రాజకీయ ప్రకటనల కోసం రేవంత్ రెడ్డి రూపాయలు కోట్లు ఖర్చు చేస్తున్నాడు. కేరళ ఎన్నికల రాజకీయ ప్రకటనల కోసం, కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడడానికి రేవంత్ రెడ్డి పేపర్లో యాడ్స్ కోట్ల రూపాయలతో ఇస్తున్నాడు. తెలంగాణ ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల కోసం పేపర్ యాడ్స్ ఇచ్చుకోవడానికి అని చెప్పి స్వయంగా కేరళ ముఖ్యమంత్రి చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ఆస్తిని కేరళ ఎన్నికల కోసం ఉపయోగపెడుతున్నాడు. మన పైసలు తీసుకుపోయి కేరళ ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పైసలు తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నాడు, అదేందో అర్థమైతలేదు అంటున్నాడు. ఇగో ఆ డబ్బులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తే మంచిదని రేవంత్ రెడ్డికి హితువా. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, కేరళ ఎన్నికలలో తెలంగాణ సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు, ఆ సొమ్ము ఏమో తెలంగాణలో ఖర్చు పెడితే పేదలకు మంచి జరుగుతుంది, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పినరాయి విజయన్ చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్లతో కూలుస్తూ కేరళ ప్రభుత్వంపై విమర్శల. తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపించి ఇల్లు కూలుస్తున్నావు, మళ్ళీ నువ్వు కేరళకు వచ్చి మమ్మల్ని విమర్శలు చేస్తున్నావు, నీకేం అర్హత ఉందని చెప్పి కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ అన్నకి ఏం మాట్లాడంలో గిట్ట అర్థమైతలేదు. డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ మా దగ్గర నుంచే తెలంగాణ అధికారులు నేర్చుకున్నారు కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏదైతే డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయో అది సంబంధించినటువంటి సిస్టమ్ని మా కేరళలోనే స్టార్ట్ చేసినాం, ఇక్కడ నుండే మీ తెలంగాణ అధికారులు నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసిరు, మేమే వాళ్ళకి నేర్పించిందని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు. ఇంకో ముచ్చట కూడా చెప్పిండు, జీతాలు పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, జీతాలు పెన్షన్లు ఆలస్యంగా ఇచ్చేటటువంటి ప్రభుత్వం మీది, మీరు మాకు సలహాలు సూచనలు ఇస్తుర్రా, మీ సలహాలు మాకు అవసరం లేదు, ఫస్ట్ మీ తెలంగాణలో జీతాలు పెన్షన్లు సక్కగియండి, ఆ తర్వాత మమ్మల్ని విమర్శలు చేయరు అని చెప్పి కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నాడు. కేంద్ర అప్పులపై ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ పార్టీనే బీజేపీ నిజమైన బీటీ మాట. అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులపైన కాంగ్రెస్ మాట్లాడతలేదు. అట్లా మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అప్పులపైన ప్రశ్నించాలి కదా, మరి కాంగ్రెస్ ప్రశ్నిస్తలేదంటే బీజేపీ ఏ టీము, కాంగ్రెస్ బి టీము. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నాడు పినరాయి.